అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. మరి నాయి నరసింహారెడ్డి ఇటువంటి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసినాం. తర్వాత అనేకమైనటువంటి ధర్నాలు, పికెటింగ్లు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కనీసం ఇంటర్వ్యూ ఇవ్వడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయంగా భావిస్తూ ఈ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టింది. ఏమని పెట్టింది? ఉద్యమకారులను ఆదుకుంటాం, వాళ్ళ పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం. కానీ ఈ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల పైగా దాని గురించి ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీని ఏర్పాటు చేసినందుకు ఇప్పటికైనా మా 69 ఉద్యోగాల సంఘం నుంచి హర్షాన్ని ప్రకటిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా నేను ఈ కమిటీని కాదు ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే, దీనికి ఒక కాల పరిమితి నిర్ణయించలేదు. ఎన్ని రోజుల్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, ఎన్ని రోజుల్లో ఉద్యమకారులను గుర్తిస్తుంది, ఒక 2 నెలల, 3 నెలల, 4 నెలల ఒక కాల పరిమితి నిర్ణయించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అయితే మేము 1969 ఉద్యమకారులు అంటే ఎవరు, ఇప్పటి ఉద్యమకారులకు తెలియదు. కానీ 1960 ఉద్యమం అంటే అది ఒక మరొక స్వతంత్ర ఉద్యమం లాంటిది. ఆనాడు స్వతంత్ర ఉద్యమం ఎట్లా జరిగిందో అదే విధంగా మేము కూడా దెబ్బలిని జైలుకి పోయి అనేక ఇబ్బందులు పడినటువంటి చరిత్ర. ఆనాటి యొక్క అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఒక గత 60 సంవత్సరాలు అనేక ఉద్యమాలు జరిగింది. ఆ ఉద్యమాలన్నిటిలో కన్నా కీలకమైన ఉద్యమం ఏంటంటే 1960 తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మళ్ళీ ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ ఉద్యమంలో 369 మంది పోలీసు చుట్టాలకు బలి విద్యార్థులు ఒక సంవత్సరం మొత్తం ఉద్యమంలో ఉండి మరి జీవితాన్ని ఒక అకాడమిక్ లాస్ అయ్యి జీవితంలో ఎంతో నష్టపోయింది. మరి ఆనాడు ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి పోలీసుల యొక్క దమనకాండలో నిత్యం మేము పోలీసు లాఠీ దెబ్బతిని మరి అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టినా కూడా భరించి మరి అనేక కేసులు ఎదుర్కొని రోజులు నెలల తరబడి జైలు జీవితం అనుభవించినాం. మరి ఆ రకంగా అనేక ఇబ్బందులు పడి ఆనాడు ఒక సంవత్సరం మొత్తం ఉద్యమంలో పాల్గొని కేసులలో ఇరుకొని చాలా మంది ఇప్పటికి కూడా మరి అనేక ఇబ్బందులు పడుతూ సజీవంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే అప్పటి ఉద్యమకారులలో దాదాపు 300 వంతు మమ్మల్ని వీడి స్వర్గస్థులైన మిగిలినటువంటి వాళ్ళు ఒక 2-3 వేల కన్నా ఎక్కువ. అయితే మేము గత ప్రభుత్వంలో కూడా చెప్తూనే ఉన్నాం, వీళ్ళందరూ కూడా 75 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. ఇక్కడ చూస్తే మీరు చూడండి, అందరికి 75 నుంచి 80 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా ఆర్థికంగా చితికిపోయి ఆరోగ్యపరంగా కూడా చాలా చితికిపోయి చాలా బాధలు పడుతుంది. కాబట్టి మేము ఏం అడిగినాం, వీళ్ళని గుర్తించి వీళ్లకు మరి సరి అయినటువంటి న్యాయం చేయాలనేటువంటి యొక్క డిమాండ్ తో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు మేమేం అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఒక కమిటీ ఒక ఫార్ములా ఒక 4 కేటగిరీలుగా గుర్తిస్తామని ప్రకటించింది. 1 చనిపోయినటువంటి వాళ్ళు, 2 వికలాంగులైనటువంటి వాళ్ళు, 3 మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. అంటే మూడో కేటగిరీ ఏంటంటే ఉద్యమంలో జైలు పోయిన వాళ్ళు, పోలీస్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు. 4 ఉన్న వాళ్ళు క్షేత్రస్థాయిలో ఏమైనా ఆధారాలు ఉంటే చూపించమని అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. సరే, 1-2 కేటగిరీలో కొద్దిమంది ఏదో ఉన్నారు. 3-4 కేటగిరీలకు వస్తే, ప్రధానంగా 3వ కేటగిరీలోకి వస్తే జైలు పోయిన సర్టిఫికేట్లను చూపించండి, లేకుంటే ఎఫ్ఐఆర్ కాపీలు కేసులు అంటున్నారు. 1969 ఉద్యమం జరిగి ఎన్ని రోజులు అయిందండి? 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల క్రితం ఉద్యమం కోసం మేము ఏ పోలీస్ స్టేషన్ పోయినా, ఏ జైలుకి పోయినా మా దగ్గర రికార్డు లేదు అని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద మేము అడిగినా మా దగ్గర సమాచారం లేదని చెప్తున్నారు. మరి ఏం చేయాలి? మేము పోలీస్ స్టేషన్ చుట్టి చెప్పులు తిరిగి అనేక రకాల సమాచారం లభించట్లేదు. మరి ఏదో కొద్ది మంది ఒక 5 to 10% దగ్గర అప్పుడప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి తప్ప 100% దగ్గర ఏ ఆధారాలు లేవు. నిజంగా ఉద్యమంలో పాల్గొని నష్టపోయి జైల్లోకి పోయినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు. దానికి మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం అంటే, ఎట్లా గుర్తించాలనే దానికి ఏమడుగుతున్నాం అంటే, మేము ఆనాటి విద్యార్థులు మొత్తం కూడా ఒక సంవత్సరం మొత్తం చదువు పోగొట్టుకొని ఉద్యమంలో ఉన్నారు. హై స్కూల్ విద్యాలయం కానించి మొదలుపెడితే యూనివర్సిటీ విద్యాలయాలు, మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు, అన్ని కాలేజీలు ఉన్నటువంటి విద్యాలయాలు ఒక సంవత్సరం మొత్తం ఉద్యమంలో ఉండి
ఒక జీవితాల్లో అనేక నష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు ఆనాడు చదువుతున్నటువంటి విద్యార్థుల సర్టిఫికెట్ల ఆధారంగా చేసుకొని వాళ్ళని గుర్తించండి అనేటువంటిది ఒక పాయింట్. రెండవది ఏమిటంటే, మీరు నిజంగానే వాస్తవంగా 69 అంటే రెండవ మలి ఉద్యమం జరిగిన తర్వాత మేము 2014లో కొంతమంది జైళ్ళకు పోతే ఫస్ట్ స్టార్ట్ లో కొంతమందికి ఇచ్చినారు. తర్వాత అందరు కూడా మా దగ్గర లేదని ఒకటేసారి అన్ని జైళ్ళ వాళ్ళన్నారు. మరి ఏం జరిగింది, గత ప్రభుత్వం ఏం చేసింది మాకు తెలియదు. కానీ మరి ఇప్పటి ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నాం అంటే, మీరు ప్రభుత్వం ద్వారా అన్ని జైలు సూపరింటెండెంట్లకు తర్వాత ఎస్పీలకు లెటర్లు పెట్టండి. మీ పాత సమాచారం ఎందుకు ఉండదండి, అప్పటి సమాచారం ఉండదు. కాబట్టి ఆ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి తీసి నిజమైనటువంటి వాళ్లకు జైలు సర్టిఫికెట్లు ఎఫ్ఐఆర్ కాపులు ఇచ్చే విధంగా ప్రభుత్వమే దాన్ని చర్య తీసుకోవాలి అనేటువంటిది రెండవది, గుర్తించడానికి రెండవ కాదు అడుగుతున్నాం, చేయాలని అడుగుతున్నాం కమిటీని. మూడవది ఏంటంటే, మేము 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ సంఘం రిజిస్ట్రేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి ఉద్యమకారులతో కమిటీలు వేసి మీటింగ్లు పెట్టి ఉద్యమకారులు ఎవరెవరో మీరు లిస్టు తయారు చేయండి. ఆ లిస్టు ని వాళ్ళ సమాచారం, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్తో ఫోన్ నెంబర్తో సహా సమాచారం, పూర్తి సమాచారంతో రాష్ట్ర కమిటీకి పంపితే మేము ఒక లిస్టు తయారు చేసి పెట్టినాము. ఒక లిస్ట్ మా దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక లిస్ట్ మా దగ్గర ఉన్నది. 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల యొక్క లిస్టు. ఈ లిస్టుని మేము ప్రభుత్వానికి కమిటీకి సబ్మిట్ చేస్తాం. ఈ లిస్ట్ యొక్క ఆధారంగానైనా మీరు గుర్తించండి. ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో సీనియర్ ఉద్యమకారులము, అదేవిధంగా రెండు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులము, అనేక రకాల నష్టపోయినటువంటి ఉద్యమకారులను ప్రభుత్వం మీద కనీసమైన బాధ్యత ఉన్నది. తెలంగాణ మరి ఉద్యమంలో పాల్గొని అంటే వీళ్ళ యొక్క బలిదానాలు లేకపోతే, వీళ్ళ ఆత్మ బలిదానాలు లేకపోతే మరి మళ్ళీ తొలి ఉద్యమంలో 369 మంది బలిదానం చేసుకున్నారు, మలి ఉద్యమంలో చనిపోయారు. ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే రాకపోయేది. కాబట్టి మేమంటున్నామంటే, వీళ్ళని ముందుగా సరే మేము మలి ఉద్యమంలో ఇప్పుడున్నటువంటి ఉద్యమకారులు వాళ్ళకి రకరకాల పద్ధతులను గుర్తించడానికి, కానీ తొలి ఉద్యమాలను ముందు గుర్తించండి. తొలి ఉద్యమకారులను గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. గత 14 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, గుర్తించి మేమేమడుగుతున్నాం, పెద్దగా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడేటువంటి డిమాండ్స్ మేము అడుగుతున్నాం. ముందు మీరు మమ్మల్ని గుర్తించండి, గుర్తించి ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి, ఐడెంటిటీ కార్డు ఇవ్వండి. తెలంగాణ సమరయోధులు, స్వతంత్ర సమరయోధులకు ఎట్లయితే ఆ కార్డు ఇచ్చినారో, స్వతంత్ర సమరయోధులు ఎట్లయితే ఇచ్చినో మాకు కూడా తెలంగాణ సమరయోధులుగా ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి ఫస్ట్ అని అడుగుతున్నాం. రెండవది ఏమడుగుతున్నాం అంటే, చాలా మంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా క్షీణిస్తున్నారు. కాబట్టి గౌరవప్రదమైన పెన్షన్ సౌకర్యం కల్పించండి. స్వతంత్ర ఉద్యమకారులకు పెన్షన్ కల్పిస్తున్నారు, రకరకాల చేస్తున్నారు. కాబట్టి గౌరవప్రదమైన పెన్షన్ సౌకర్యం కల్పించండి. అదే విధంగా చాలా మంది ఆరోగ్యపరంగా చాలా చితికిపోయి ఇలా ప్రైవేట్ ఏ హాస్పిటల్ మీద లక్షల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఉచిత వైద్య సౌకర్యం కల్పించండి అనేటువంటి ప్రధానమైన డిమాండ్లు గుర్తించండి. గౌరవప్రదమైన పెన్షన్ ఇచ్చండి. అదే విధంగా మీ మేనిఫెస్టోలో పెట్టింది ఏం పెట్టిండ్రు, 250 గజాల స్థలం ఇస్తామనేటువంటి మీరు మేనిఫెస్టోలో పెట్టింది. ఆ 250 గజాల స్థలం ఇస్తూ వీలైతే రవాణా సౌకర్యం, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలనేటువంటి డిమాండ్ తో మేము ఇన్ని రోజులు పోరాటం చేస్తూ వచ్చినాం. మరి మా పోరాటం అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమకారులను ఆదుకోవాలి, గౌరవించాలనేటువంటి డిమాండ్ తో గత తెలంగాణ ఏర్పడినట్టు గత 12 సంవత్సరాల నుంచి మేము మరి అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నట్టు ఈ తొలి మలి ఉద్యమంలో పాల్గొన్నటువంటి తొలి ఉద్యమకారులను ఖచ్చితంగా ఈ కమిటీ గుర్తించి వాళ్లకు సరి అయినటువంటి న్యాయం చేయాలని, వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని ఈ రోజు 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం నుండి ప్రభుత్వాన్ని అదే విధంగా కమిటీని మేము కోరుతున్నాం. జయ తెలంగాణ.